కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డిలిమినేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నిజ స్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ తహతహలాడుతున్నాయని, డిలిమినేషన్పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణాదికి అన్యాయం చేసి బీజేపీ బలపడాలని ఎప్పుడూ అనుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కానీ డిఎంకే పార్టీ కానీ లేక బీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయ కుట్ర కోణంతో ఈ యొక్క దుష్ప్రచారము, ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకు పరిమితమైంది. ఆ 3 రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దక్షిణాదిలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు కానీ, ఉత్తరాన ఉన్నటువంటి హిమాచల్ ప్రదేశ్ కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. ఈ యొక్క కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, అసమర్థ పార్టీలు మూటాగా ఏర్పడి ఈరోజు ఒక సమర్థవంతంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నము, బురదలేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది దక్షిణాది కానీ, ఉత్తరాది కానీ, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం కానీ, మరో ప్రభుత్వం కానీ, ఏ రకమైనటువంటి వివక్షత లేకుండా అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభివృద్ధి జరిగితేనే దేశం ముందుకెళ్తుందన్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, డిఎంకే పార్టీ కానీ లేక